Hi, namaste parents and friends. Welcome to Phonics Mom channel. This is Susmita. Previous videos అన్నిట్లో మనము ఫోనిక్ సౌండ్స్ అన్నీ నేర్చేసుకున్నాం కదా, A to Z ఏ సౌండ్స్ చేస్తాయని. నెక్స్ట్ వాటిల్లో మళ్ళీ కాన్సనెంట్స్ అండ్ వోవెల్స్ అని 2 టైప్స్ ఉంటాయన్నమాట. అసలు కాన్సనెంట్స్ అంటే ఏంటి, వోవెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్సనెంట్స్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఆ సౌండ్ చెప్పేటప్పుడు మనం మౌత్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాన్సనెంట్స్ అన్నీ లోపలే తిరుగుతాయి. లైక్ మన తెలుగులో హల్లుల్లాగా అనుకోండి, కక్క గగ్గ ఎలాగ మనం మౌతే ఓపెన్ చేయకుండా క ఖ ఘ ఘ అంటామో అలాగా. అదే వోవెల్స్ వచ్చి మన తెలుగులో అచ్చుల్లాగా ఆ ఆ ఈ అలాగనమాట. సో అసలు ఫస్ట్ కాన్సనెంట్స్ కింద ఏమేమి వస్తాయి చూద్దామా. B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. సో ఇవన్నీ కాన్సనెంట్స్. వోవెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, వోవెల్స్ లేకుండా మనం సౌండ్ అస్సలు చేయలేం, అంటే ఒక వర్డ్ని అస్సలు రాయలేం. వోవెల్స్ ఏంటంటే దేర్ ఆర్ 5 వోవెల్స్, 5 వోవెల్స్ ఉంటాయండి. ఏ వర్డ్ అన్నా తీసుకోండి మీరు, వోవెల్స్ లేకుండా అస్సలు వర్డ్సే ఉండవండి. సో వోవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5ని మనం వోవెల్స్ అంటాం. వోవెల్స్ని నాటీ వోవెల్స్ కూడా అంటారు, ఎందుకంటే ఈ కాన్సోనెంట్స్ అన్నీ ఒకే సౌండ్ చేస్తాయి అన్నమాట. కానీ వోవెల్స్ 2 సౌండ్స్ దానికంటే ఎక్కువ సౌండ్స్ చేస్తాయి, అందుకని దాన్ని నాటీ వోవెల్స్ కూడా అంటారు. మీకు ఇంకొకటి చెప్పనా, ఎవ్వరు చెప్పండి, దేర్ ఆర్ సెమీ వోవెల్స్. సెమీ వోవెల్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో. సెమీ వోవెల్స్ అంటే ఏమనుకుంటున్నారా, వై అండ్ డబ్ల్యూ. వై అండ్ డబ్ల్యూని సెమీ వోవెల్స్ అంటారు. ఎందుకంటే అవి కొన్నిసార్లు వోవెల్స్ లాగా సౌండ్ చేస్తాయి, కొన్నిసార్లు కాన్సోనెంట్స్ లాగా సౌండ్ చేస్తాయి, అందుకనే వాటిల్ని సెమీ వోవెల్స్ అంటారు. వీడియోలో కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్ గురించి తెలుసుకున్నాం కదా, టైప్స్ ఆఫ్ వోవెల్స్ గురించి తెలుసుకున్నాం కదా. సౌండ్స్ అన్నీ వచ్చిన తర్వాత అసలుకి ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో బ్లెండింగ్ గురించి తెలుసుకుందాం.